వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. ఒక సెకండ్ ఆలోచించండి. మన దేశంలో రైళ్లు ఎలా పరిగెడుతున్నాయి? భారీ ఫ్యాక్టరీల్లో యంత్రాలు అసలు ఆగకుండా ఎలా పనిచేస్తున్నాయి? ఆకాశంలోకి వెళ్లే రాకెట్ విడిభాగాలను అంత ఖచ్చితంగా ఎవరు అమరుస్తారు? వీటన్నిటి వెనుక ఉన్న ఆ మాస్టర్ మైండ్స్ ఎవరో తెలుసా? వారే ఐటీఐ ఫిట్టర్లు. వీరు బయటకు కనిపించని సైలెంట్ ఇంజనీర్స్. కానీ వీరు లేకపోతే ఏ యంత్రం కదలదు, ఏ పరిశ్రమ నడవదు. ఫిట్టర్ కోర్స్ అంటే కేవలం నట్లు బోల్ట్లు బిగించడం కాదు. ఇది ఒక ప్రెసిషన్ ఆర్ట్. 1 మిల్లీమీటర్లో 100 తేడా వచ్చినా యంత్రం ఆగిపోతుంది. ఆ తేడాను కనిపెట్టే నైపుణ్యం మీకు ఈ 2 ఏళ్లలో వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఫిట్టర్ కోర్స్ ముఖ్య వివరాలు తెలుసుకుందాం. ఐటీఐ ఫిట్టర్. వీటికి అర్హతలు ఏమిటి? కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. సైన్స్ మరియు మ్యాథ్స్ సబ్జెక్టులు కలిగి ఉండడం ప్రయోజనకరం. కోర్స్ డ్యూరేషన్ ఎంత? కోర్సు కాల వ్యవధి 2 సంవత్సరాలు ఉంటుంది. ఇది సాధారణంగా 4 సెమిస్టర్లుగా విభజింపబడి ఉంటుంది. దీనికి సిలబస్ ఏమిటి? నేర్చుకునే అంశాలు ఏమిటి? మిషన్ ఫిట్టింగ్, పైప్ ఫిట్టింగ్ మరియు స్ట్రక్చర్ ఫిట్టింగ్, లేత్ మిషన్లు, డ్రిల్లింగ్ మరియు వెల్డింగ్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, వర్క్షాప్ కాలిక్యులేషన్ మరియు సైన్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్, కొలత పరికరాల వినియోగం ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో ఏం నేర్చుకుంటాం? ఫస్ట్ ఇయర్ మీరు లోహాల భాషను అర్థం చేసుకుంటారు. రా మెటల్ను ఒక అద్భుతమైన వస్తువుగా ఎలా మార్చాలో నేర్చుకుంటారు. ఫస్ట్ ఇయర్లో ఏ సబ్జెక్టులు ఉంటాయి? ట్రేడ్ థియరీ, ట్రేడ్ ప్రాక్టికల్ 2 విభాగాలుగా ఉంటుంది. 1 ట్రేడ్ థియరీలో సేఫ్టీ, భద్రత, పని ప్రదేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉంటుంది. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్, కొలత పరికరాలు, వర్నియర్స్ కాలిఫర్స్, మైక్రోమీటర్ల వినియోగం ఉంటుంది. మెటల్ కటింగ్, ఫైలింగ్, డ్రిల్లింగ్, హ్యాక్సా కటింగ్ చేస్తారు. షీట్ మెటల్, లోహపు రేఖలతో పనులు చేయడం. వెల్డింగ్ అండ్ ఫోర్జింగ్, ప్రాథమిక వెల్డింగ్ పద్ధతులు గురించి నేర్చుకుంటారు. ట్రేడ్ ప్రాక్టికల్, చేత్తో చేసే పనులు, ప్రాథమిక ఫిట్టింగ్ మరియు లేత్ మిషన్ ఆపరేషన్లు. వర్క్షాప్ కాలిక్యులేషన్ అండ్ సైన్స్, ప్రాథమిక గణితం, యూనిట్లు మరియు లోహాల ధర్మాలు గురించి తెలుసుకోవచ్చు. ఇంజనీరింగ్ డ్రాయింగ్, డ్రాయింగ్ పరికరాలు, జామెట్రికల్ కన్స్ట్రక్షన్ మరియు ప్రొజెక్షన్లు. ఎంప్లాయబిలిటీ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మరియు వ్యక్తిత్వ వికాసం. ఇవి ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటారు. ఇక 2వ సంవత్సరంలో అధునాతన మ్యాచింగ్ మరియు యంత్రాల నిర్వహణ గురించి నేర్పిస్తారు. మీరు యంత్రాలకు ప్రాణం పోస్తారు. హైడ్రాలిక్స్, న్యూమరేటిక్స్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆడుకుంటారు. ఇక 2వ సంవత్సరంలో సబ్జెక్టులు ట్రేడ్ థియరీ, ట్రేడ్ ప్రాక్టికల్. రెండిట్లో చూస్తే ట్రేడ్ థియరీ అడ్వాన్స్డ్ ఫిట్టింగ్, అధునాతన ఫిట్టింగ్, లాఫింగ్, హోనింగ్ మరియు సర్ఫేస్ ఫినిషింగ్. మెషిన్ అసెంబ్లీ, బేరింగ్లు, షాఫ్ట్లు మరియు గౌర్లను అమర్చడం. పైప్ ఫిట్టింగ్, పైపుల కనెక్షన్లు మరియు వాల్వుల రిపేర్ ఉంటుంది. హైడ్రాలిక్స్ అండ్ న్యూమాటిక్స్, ద్రవ మరియు వాయుపడిన యంత్రాల పనితీరు ఎలా ఉంటుందో పరిశీలిస్తారు. మెయింటెనెన్స్, యంత్రాల రిపేర్ మరియు నిరంతర నిర్వహణ, ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఇంకా ట్రేడ్ ప్రాక్టికల్ విషయానికి వస్తే క్లిష్టమైన భాగాలను అసెంబుల్ చేయడం మరియు యంత్రాల రిపేర్ పనులు ఉంటాయి. వర్క్షాప్ కాలిక్యులేషన్ అండ్ సైన్స్, ట్రిగనోమీటర్, శక్తి, వేగం మరియు ఘర్షణ వాటి గురించి తెలుసుకుంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్, అసెంబ్లీ డ్రాయింగ్స్ మరియు మెకానికల్ భాగాల వివరణాత్మక పటాలు గురించి ఉంటుంది. ఎంప్లాయబిలిటీ స్కిల్స్, పారిశ్రామిక భద్రత, క్వాలిటీ కంట్రోల్ మరియు ఇంటర్వ్యూ స్కిల్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మనం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో సబ్జెక్టుల గురించి తెలుసుకున్నాం. వాటి యొక్క విశిష్టతల గురించి చర్చించాం. అవకాశాలు ఎలా ఉంటాయి అవి చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మర్చిపోకండి లైక్ ఇవ్వడం. ఆపర్చునిటీ, ఎక్కడ సెటిల్ అవ్వచ్చు? భారతీయ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. డిఫెన్స్ రంగంలో డిఆర్డిఓ, ఐఎస్ఆర్ఓ, ఇస్రో, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. విద్యుత్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్,
అండ్ పవర్. వీటిలో బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, గెయిల్, ఓఎన్జీసీ, ఐఓసీఎల్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలలో ఉద్యోగాలు లభిస్తాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ బోర్డ్, విద్యుత్ శాఖలో లైన్మెన్ లేదా మెకానికల్ ఉద్యోగాలు, నేవీ మరియు ఆర్మీ టెక్నికల్ విభాగాల్లో వర్క్షాప్ హెల్పర్ లేదా ఫిట్టర్గా నేవీ, ఆర్మీలో ఉద్యోగాలు మెండుగా ఉంటాయి. గవర్నమెంట్ సెక్టార్లో ఉంటాయి, ప్రైవేట్ సెక్టార్లో కావాలిగా. ప్రైవేట్ సెక్టార్ చూస్తే పెద్ద పెద్ద తయారీ పరిశ్రమలలో ఫిట్టర్ల అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఆటోమొబైల్ కంపెనీలు మారుతి, సుజుకి, టాటా మోటార్స్, హుండాయ్, మహీంద్రా వంటి లిమిటెడ్ కంపెనీల్లో ఉద్యోగాలు కోకొల్లలు. కన్స్ట్రక్షన్ వింగ్ నిర్మాణ సంస్థలు ఎల్ఎన్టీ, లార్సన్ అండ్ టార్బో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలాంటి వాటిలో ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి. ఉక్కు పరిశ్రమలు టాటా స్టీల్, జిందాల్ స్టీల్, వైజాగ్ స్టీల్ వంటి దాంట్లో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. షిప్ బిల్డింగ్ విశాఖపట్నం షిప్ యార్డ్ వంటి ఓడల తయారీ కేంద్రాలలో చాలా ఉద్యోగాలు ఉంటాయి. ఇంతకీ మీరు ప్రైవేట్ సెక్టార్లోనా లేదా గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ కావాలా? ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే వెంటనే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. చాలామందికి ఒక అపోహ ఉంది, ఐటీ అంటే చిన్న చూపు. కానీ అసలు నిజం ఏంటంటే రైల్వేలో టెక్నీషియన్ కావాలన్నా, ఇస్రోలో శాస్త్రవేత్తలతో కలిసి పనిచేయాలన్నా, డిఫెన్స్లో దేశానికి సేవ చేయాలన్నా మీ చేతిలో ఉండాల్సిన కీ ఈ ఫిట్టర్ ట్రేడ్. ప్రపంచం ఎంత డిజిటల్ అయినా యంత్రాలు ఉన్నంతకాలం ఫిట్టర్ల అవసరం పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. అసలు విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఐటీఐ ఫిట్టర్ చేసిన వారు ఎవరైనా అప్రెంటిస్షిప్ చేస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. మీకు చేతులతో పనిచేయడం ఇష్టమా? వస్తువులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనే కుతూహలం ఉందా? అయితే వైట్ కాలర్ జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళ కాకుండా దేశానికి వెన్నెముకగా నిలిచే టెక్నికల్ ఎక్స్పర్ట్గా మారండి. ఐటీఐకి సంబంధించిన ఇతర కోర్సుల గురించి ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఛానల్ని సందర్శించి తెలుసుకోగలరు. ఇక చివరిగా వినండి ఫ్రెండ్స్, ఐటీఐ ఫిట్టర్ ఇది కేవలం కోర్సు కాదు, మీ భవిష్యత్తుకు ఒక పక్కా ఫిట్టింగ్. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ను ఒకసారి నొక్కండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఏం నచ్చిందో లేదో మీకు కావాల్సిన కోర్సు గురించి అడగండి. మీరు అడిగిన దాని గురించి నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.